వీడేంది పొద్దు పొద్దునైతే పోతున్నాను అనుకుంటున్నారా? కొమరవెల్లి జాతర అయితే పోతున్నా. ఈసారి మా మమ్మీ నేను ఇద్దరం కలిసిపోతున్నాం అంతే. ట్రావెలింగ్ టైం అయితే 2 hours చూపిస్తుంది. మనం చాలా స్లో వెళ్తాం కాబట్టి జస్ట్ 1.5 hour లో వెళ్ళిపోవచ్చు అంతే. ప్లాన్ ఏంది అంటే మా మమ్మీ ఊరు నుంచి వస్తుంది, బస్ కి వస్తుంది. సో తన్ని పిక్ చేసుకోవాలి ఇక్కడ స్టేజ్ దగ్గర. మనం గర్ల్ ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి ½ hour ముందు ఉంటాం. అలాంటిది ఇంకా మమ్మీ వస్తుంది, నేనైతే 1 hour ముందు వచ్చేసిన. ప్లాన్ ఏంది అంటే పోయి ఒక చెట్టు ఎత్తుకోవాలి కింద వండుకోనికి. ఈ బుడ్డ గుమ్మడికాయ కోసం నేనైతే ఊరంతా తిరిగిన. వచ్చేలోపు మా మమ్మీ కుంపటైతే స్టార్ట్ చేసింది. చూసే వాళ్ళకి కొంచెం మెస్సీగా ఉంటుంది, బట్ ఇక్కడ కల్చర్ ఇంతే తెలంగాణలో. అగ్గిపెట్ట కావాలా అమ్మా అంటే ఎందుకు రా పక్కింటోళ్ళు నరుకొస్తాను, పక్కింటోళ్ళ దగ్గర మంట అయితే పట్టుకొచ్చింది. తెలుసు కదా ఇండియన్ మమ్మీస్తే ఎట్లుంటుందో. అగ్గిపెట్ట తెచ్చే టైం కూడా నాకు ఇవ్వలేదు. అమ్మ ప్రేమతో ఒక ప్లేట్ అటుకులు ఇచ్చి ఇవి తిని పట్నం టికెట్ తీసుకురారా అని చెప్పింది ఉంటుండే లోపు. తీరా చూస్తే లైన్ ఏమో ఇంత పెద్దగా ఉంది. ఇది అయిపోయే లోపు మా మమ్మీ అయితే ఆల్రెడీ వంటలు వండేసింది. ఇంకా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి గుడికైతే స్టార్ట్ అయిపోయినాము. ఈ చెట్టు కింద అన్నమాట పట్నాలు వేసేది. ఇక్కడికి రాగానే ఒక పూజారిని అయితే వెతుక్కోవాలి పూజ చేయడానికి. ముగ్గు చూసి భయపడకండి, దీన్ని పట్నం ముగ్గు అంటారు. హార్డ్లీ ఒక 10 to 15 minutes లో పూజ అయితే అయిపోతుంది. టాస్క్ ఏంటి అంటే ఈ పూలదండ ఇస్తే ఆ చెట్టు మధ్యలో పడాలి. చిన్నప్పుడైతే మస్తు కష్టపడేది, ఇప్పుడైతే సింగిల్ టైమ్ లో పడిపోయింది. ఇక్కడ దేవుడు ఈ కొండల మధ్యలో ఉంటాడు. మనకు ఫ్రంట్ నుంచి అయితే వీడియో చేయడానికి యాక్సెస్ అయితే లేదు. సో ఈ విధంగా మా ట్రిప్ అయితే వెళ్ళిపోయింది. మీరు కూడా ఈ వీడియోని మీ మమ్మీస్ గానీ మీ రిలేటివ్ గానీ షేర్ చేసి అర్జెంట్ గా వెళ్ళిపోండి.